హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం లాజికల్ రీజనింగ్లో క్లాక్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్లాక్ టాపిక్ అనగానే మనకి క్లాక్ అనగానే ఏం గుర్తొస్తుంది? అనలాగ్ క్లాక్ గుర్తొస్తుంది. అనలాగ్ డిజిటల్ క్లాక్స్ ఉంటాయి, అవునా? అనలాగ్ క్లాక్ అంటే ఇలా సర్కిల్లా ఉంటుంది కదా. అండ్ ఇన్ అనలాగ్ క్లాక్ మనకి 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 మినిట్స్ ఉంటాయి. గంటకి 60 నిమిషాలు ఉంటాయి, 60 మినిట్స్ ఉంటాయి. అలాగే 1 మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి. ఓకే, అప్పుడు 1 అవర్కి ఎంత ఉంటాయి? ఓకే, 1 అవర్కి 60 మినిట్స్ అంటున్నాం అండ్ 1 మినిట్కి 60 సెకండ్స్ అంటున్నాం. మరి 1 అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 × 60 అంటే 60 మినిట్స్ ఇంటూ 1 మినిట్కి 60 సెకండ్స్ కదా. 60 × 60 3600 సెకండ్స్ ఉంటాయి, అవునా? ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనకి రియల్ అండ్ మిర్రర్ ఇమేజెస్ అని అడుగుతారు ఎగ్జామ్స్లో, జనరల్గా కొన్ని ఎగ్జామ్స్లో. సో మనకి అది ఎలా కనుక్కోవాలి? రియల్ ఇమేజ్ ఇప్పుడు మనకి సపోజ్ రియల్ ఇమేజ్ ఇస్తారు. ఎలా? రియల్ ఇమేజ్ ఇచ్చి నేను నార్మల్గా నెంబర్ రాస్తున్నాను, ఇలా డ్రా చేయట్లేదు. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు మినిట్స్ అండ్ అవర్స్ అన్నట్లు పెట్టి 230 ఇచ్చారు రియల్ ఇమేజ్. సో మనకి మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు ఎలా కనుక్కోవాలి అంటే, జనరల్గా మనకి క్లాక్లో 12 అవర్స్ ఉంటాయి, అవునా? 12 అవర్స్ని మనం ఎలా రాయొచ్చు? 11 అవర్స్ 60 మినిట్స్గా రాయొచ్చా? సో అంటే ఇక్కడ అవర్ మినిట్స్ రెండు ఉన్నాయి కదా. సో రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా అవర్ మినిట్స్లో రాస్తామన్నమాట. సో అప్పుడు 1160 ఇందులో నుంచి మనకి ఇచ్చిన రియల్ టైం అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది? 9 o'clock అంటే 9:30 అవుతుంది అన్నట్టు అనమాట. ఓకే, ఒకవేళ మనకి మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు. మిర్రర్ ఇమేజ్లో ఒక 7 o'clock ఇచ్చారు అనుకుందాం. అప్పుడు రియల్ ఇమేజ్లో ఎంత టైం ఎంత అవుతుంది అని అంటే, అప్పుడు కూడా సేమే అనమాట. రియల్ కనుక్కోమన్నా మిర్రర్ ఇమేజ్లో టైం కనుక్కోమన్నా సేమే. 1160లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సిందే మనం. ఎంత? 7 o'clock అన్నారు కదా. సో 0, 6 ఇది ఎంత అవుతుంది? 7లోంచి 11 తీసేస్తే 8, 9, 10, 11. సో 460 అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అంటే మనం ఏమని చెప్పొచ్చు? 5 o'clock అవుతుంది కదా. 4 hours 60 minutes 5 o'clock అవుతుంది. మనం అలా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఓకే ఇక్కడ మనకి క్లాక్ ఇచ్చారు. జనరల్గా క్లాక్లో మనకి ఏంటి, ప్రతి నెంబర్కి మధ్యలో ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 o'clock ఉంది. ఓకే, 1 o'clock ఉంది కదా. అంటే మినిట్స్ హ్యాండ్ వచ్చి 12కి, హవర్ హ్యాండ్ వచ్చి 1కి. చిన్న ముళ్ళు 1 మీద, పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉంటుంది, అవునా? ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్కి హవర్ హ్యాండ్కి మధ్యలో ఎన్ని మినిట్స్ ఉంటాయి ఇక్కడ అంటే, ఓవరాల్గా ఎన్ని మినిట్స్ ఉంటాయని అడగట్లేదు. ఇక్కడ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి ఎన్ని మినిట్స్ కనిపిస్తాయి మనకి అంటే 5 మినిట్స్ కనిపిస్తాయి, అవునా? 1, 2, 3, 4, 5. సో ఇవేమంటారు? 5 మినిట్స్ స్పేస్ ఉంది మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి 5 మినిట్స్ స్పేస్ అని అంటారు అనమాట. ఓకే, దీన్ని మినిట్ స్పేస్ అని అంటారు. 5 మినిట్స్ స్పేస్ ఉండింది. ఒకవేళ 2 o'clock అయితే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉంటుంది, అంటే 10 మినిట్స్ స్పేస్ ఉన్నట్టు 12 o'clockకి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. సో దాన్ని మినిట్ స్పేస్ అని అంటారు. ఇక్కడ ఉండే వాటిని మినిట్ స్పేస్ అని అంటారనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే, 1 అవర్కి 5 మినిట్ స్పేసెస్ ఉన్నాయి కదా. ఐ మీన్ 12 to 1 మధ్యలో 5 మినిట్స్ స్పేసెస్ ఉన్నాయా? ఇలా 1 అవర్కి స్పేస్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఇక్కడ మినిట్ గురించి మాట్లాడట్లేదు అనమాట. అండ్ ఇక్కడ నేను డీటెయిల్డ్ డెరివేషన్, కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఏమంటారు, బండ గుర్తుపెట్టుకోవడానికి అన్నట్టు అంటాం కదా. సో అలా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను అనమాట. సో అది మనకి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత లాంగ్ వీడియో కంప్లీట్ డీటెయిల్గా నేను తర్వాత చేస్తా, సో దట్
ఆ వీడియో చూడడం వల్ల ఏమవుతుంది అంటే క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనం ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రస్తుతానికి షార్ట్కట్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, క్లాక్ టాపిక్ ఉండింది. క్లాక్ టాపిక్ అంటే క్లాక్ అంటే అనలాగ్ క్లాక్ ఇలా ఉంటుంది అవునా. ఎన్ని అవర్స్ ఉంటాయి పర్ డేకి? ఎన్ని అవర్స్ ఉంటాయి? 12 అవర్స్ ఉంటాయి. బట్ క్లాక్లో మనకి పర్ డేకి 24 అవర్స్ ఉంటాయి. క్లాక్లో మనకి 12 అవర్స్ చూపిస్తాయి అవునా. అంటే క్లాక్ 2 times తిరిగితే అవర్స్ అండ్ మనకి ఒక రోజు అయిపోతుంది అనమాట. అంటే డే టైం అండ్ నైట్ టైం అన్నట్టు అవునా. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేద్దాము అని అంటే, ఓకే జనరల్గా డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. 1 hourకి ఎన్ని మినిట్స్? 60 minutes. దెన్ 1 minuteకి 60 seconds అవునా. 1 hourకి ఎన్ని సెకండ్స్ అప్పుడు? 60 × 60, 60 minutes × 60 seconds కదా. అంటే 3600 seconds అవుతాయి. ఓకే, అండ్ ఓకే ఇంకొకటి ఏంటి మీకు పాయింట్ అనేది అని అంటే, ఇప్పుడు మనకి 2 hands ఉంటాయి ఇందులో. హవర్స్ హ్యాండ్ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఉంటుంది, 3 hands ఉంటాయి. సెకండ్స్ హ్యాండ్ కూడా ఉంటుంది. హవర్స్ హ్యాండ్ చిన్నగా ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ కొంచెం పెద్దగా, సెకండ్ హ్యాండ్ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అవునా. సో ఇప్పుడు మనకి క్లాక్లో కంప్లీట్గా 12 hours ఉంటాయి కదా. క్లాక్లో 12 hours ఉంటాయి కదా. అంటే కంప్లీట్గా 360 degrees యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది అర్థం. ఓకేనా. 12 hours 360 degrees కంప్లీట్ చేసుకుంటుంది. ఏంటి? మినిట్స్ హ్యాండ్ 360 degrees కంప్లీట్ చేసుకుంటుంది అవునా. సో మనకు అప్పుడు 1 hourలో 12 hours 360 degrees యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది కదా. 1 hourలో 360 degrees యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది కదా క్లాక్. 1 hour కంప్లీట్ అవ్వాలి అంటే మినిట్స్ హ్యాండ్ ఏం చేయాలి? సర్కిల్ చుట్టూ తిరిగి వచ్చేయాలి. అంటే 360 degrees యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది 1 hourలో మినిట్ హ్యాండ్. ఓకే, 1 hourలో 360 degrees కంప్లీట్ చేసుకుంటుంది మినిట్ హ్యాండ్, ఇట్స్ ఫైన్. ఇప్పుడు మనం హవర్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అనేది మనకి ఎలా తెలియాలి అని అంటే, ఎన్ని అవర్స్ ఉన్నాయి క్లాక్లో? 12 hours ఉన్నాయి. సో 360/12 ఎంత? 30 degrees కదా. అంతే 30 degrees కదా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, 1 hourలో 360 degrees కంప్లీట్ చేసుకుంటుంది మినిట్స్ హ్యాండ్. అప్పుడు 1 hourలో హవర్స్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అని అంటే 30 degrees కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ పోనీ 1 minuteలో ఇప్పుడు సెకండ్స్ హ్యాండ్ ఎంత కవర్ చేస్తుంది? 1 minuteలో సెకండ్ హ్యాండ్ సర్కిల్ తిరుగుతుంది కదా. కంప్లీట్ సర్కిల్ తిరిగి రావాలి 1 minuteలో సెకండ్ హ్యాండ్. అంటే ఎంత యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది సెకండ్స్ హ్యాండ్ అంటే 360 degrees యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది. అప్పుడు 1 minuteలో మినిట్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది? చెప్పండి. 1 minuteలో మినిట్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది? వన్ మినిట్స్ ఎలా చెప్తాం మనము అని అంటే, మనం ఇది ఎలా కనుక్కోవచ్చు 1 minuteలో ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అని అంటే, ఓకే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, అది ఈజీగా అర్థం అవడానికి. జనరల్గా 12 to 1 ఆర్ ప్రతి నెంబర్ మధ్యలో ఎన్ని మినిట్ పిన్స్ ఉంటాయి? 5 minute పిన్స్ ఉంటాయి అవునా. అంటే దీన్ని మినిట్ స్పేస్ అని అంటాం అవునా. సో మనకి 1 minuteలో ఎంత మినిట్ స్పేస్ కంప్లీట్ చేసుకుంటుంది అంటే 1 minute స్పేసే కంప్లీట్ చేసుకుంటుంది అవునా. ఇప్పుడు ఈ 12 దగ్గర నుంచి ఇక్కడ 1 ఉండింది, ఇక్కడ 5 ఉన్నాయి మినిట్స్ పిన్స్. సో ఈ 12 దగ్గర ఉన్న 1 minute ఇక్కడికి జరిగాక సెకండ్స్ హ్యాండ్ రొటేట్ అయ్యి వస్తుంది కరెక్ట్, కానీ మినిట్ హ్యాండ్ రొటేట్ అయ్యి రాదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతవరకే జరుగుతుంది, అంటే 1 minute స్పేసే ఉంటుంది కదా. సో 1 minuteకి 1 minute స్పేస్ ఉంటుందన్నమాట. ఓకే, మనకి ఏం తెలుసు? 60 minutes అయితేనే, మినిట్స్ పరంగా మాట్లాడుకుంటే 60 minutes అయితేనే 360 degrees యాంగిల్ కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ మరి 60 minutes 360 degrees యాంగిల్ కంప్లీట్ అయింది అనుకో, ఇప్పుడు 1 minuteకి ఎంత కంప్లీట్ అవుతుంది అనేది మనకు తెలియదు కదా. ఇవి సెకండ్ మినిట్స్, సో ఇలా క్రాస్ తీసుకోకూడదు. ఈ 2 minutesలో తీసుకుంటున్నాం కదా, అందుకని క్రాస్ తీసుకోవచ్చు. 360/60 అంటే 6, అంటే 1 minuteకి
మినిట్ హ్యాండ్ 6 degrees కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, అర్థమవుతుందా? 1 minute మినిట్ హ్యాండ్ 6 degrees కంప్లీట్ చేసుకుంటుంది. 1 minute సెకండ్ హ్యాండ్ 360 degrees కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, 1 hour మినిట్ హ్యాండ్ 360 degrees కంప్లీట్ చేసుకుంటే 1 hour అవర్ హ్యాండ్ 30 degrees కంప్లీట్ చేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓకే, 1 hour 30 degrees, 1 minute 6 degrees. ఇక్కడికి అది అయిపోయింది. అండ్ 1 minute ఓకే, 1 minute సెకండ్ హ్యాండ్ చూసాం, మినిట్ హ్యాండ్ చూసాం. మరి 1 minute హవర్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది? హవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది? మనకి ఇది తెలుసా? డైరెక్ట్గా తెలియదు మనకి, అవునా? ఓకే, ఇక్కడ ఏమనుకున్నాం మనం? చాలామంది చెప్పుంటారు అనుకుంటున్నా ఇప్పుడు ఆన్సర్. ఇక్కడ ఏమనుకుంటాం మనం? 1 hour అవర్ హ్యాండ్ 30 degrees కంప్లీట్ చేసుకుంటుంది అని అంటున్నాం. ఓకే, 1 hour 30 degrees కంప్లీట్ చేసుకుంటుంది అన్నాం. 1 minute ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అన్నప్పుడు 1 hour 60 minutes కదా, అవునా? 60 minutes కాబట్టి ఈ మినిట్ని హవర్లో రాయాలనుకో 60 minutes, ఈ హవర్ని మినిట్లో రాయాలంటే 60 minutes రాస్తాం. బట్ మినిట్ని హవర్ రాయాలంటే డివైడెడ్ బై రాస్తాం కదా. సో డివైడెడ్ బై అంటే మనకి 1 hour 30 degrees కంప్లీట్ చేసుకున్నప్పుడు 1 minute ఎంత అని అంటే ఇక్కడ మినిట్ తీసుకున్నప్పుడు డివైడెడ్ బై 60 చేస్తామన్నమాట. అంటే 6 to 3 అంటే ఎంత? దీనిలో హాఫ్ కదా, 1/2 కదా. సో అప్పుడు 0.5 అవుతుందా 1/2 అంటే? అంతే కదా, 1/2 డివైడ్ చేస్తే 0.5. సో 1 minute హవర్ హ్యాండ్ 0.5 కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? 1 hour 30 degrees కంప్లీట్ చేసుకుంటే 1 minute 6 degrees కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, 1 hour మినిట్ హ్యాండ్ 360 degrees కంప్లీట్ చేసుకుంటుంది. 1 hour అవర్ హ్యాండ్ 30 degrees కంప్లీట్ చేసుకుంటుంది. 1 minute సెకండ్ హ్యాండ్ 360 degrees కంప్లీట్ చేసుకుంటే 1 minute మినిట్ హ్యాండ్ 60 degrees కంప్లీట్ చేసుకుంటుంది. 360 30, అవర్స్కి 360 60 అనమాట, మినిట్ 10 seconds చూసినప్పుడు. ఓకేనా? 1 minute అవర్ హ్యాండ్ 0.5 కంప్లీట్ చేసుకుంటుంది. 0.5 degree యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఓకే, ఒక సర్కిల్ డ్రా చేసుకుంటే సో ఈ సర్కిల్లో మనకి ఇప్పుడు ఎన్ని 90 degrees ఎన్ని 90 degrees వస్తాయి అంటే రైట్ యాంగిల్స్ ఎన్ని వస్తాయి సర్కిల్లో అంటే మొత్తం 24 hours మనకి ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి? పర్ అవర్కి ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి? అలా అవన్నీ చూద్దాం అనమాట. రైట్ యాంగిల్స్ అంటే మీకు నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. 12, 3, 6, 9. ఓకే, సో ఇక్కడ ఏమైంది అని అంటే మనకి ఓకే ఇన్ అవర్స్ ఆఫ్ 90 degrees. ఓకే, సపోజ్ మనం ఎంత తీసుకుందాం? 3 o'clock తీసుకుందాం. 3 o'clock తీసుకుందాం. ఇందాక చెప్పాను మినిట్ స్పేస్ అదంతా. సో మనకి 1 ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి? 12కి 1కి మధ్యలో 5 minutes స్పేసెస్ ఉంటాయి. అట్లా ఈ గ్యాప్లో 5, ఈ గ్యాప్లో 5, ఈ గ్యాప్లో 5 అంటే మొత్తం కలిపి 50 minutes స్పేసెస్ ఉంటాయి. మొత్తం కలిపి 50 minutes స్పేసెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే 1 hourకి ఒక 90 degrees యాంగిల్లో ఒక 90 degrees యాంగిల్లో హవర్స్ చూద్దాం. 3 o'clock అనుకుంటే అది 90 degrees కదా. సో 90 degreesలో ఎన్ని మినిట్స్ స్పేసెస్ కవర్ అవుతాయంటే 15 minutes స్పేసెస్ కవర్ అవుతాయి 90 degreesలో. ఓకే, అలాగే ప్రతి 1 hourలో 90 degrees ఎన్ని టైమ్స్ వస్తాయి అని అంటే ఓకే ఇప్పుడు 3 o'clock తీసుకుందాం. 3 o'clockలో మనం ఇక్కడ ఉంటుంది కదా ఫస్ట్. ఇప్పుడు మనం 3 o'clock టైం రావాలంటే 2 దగ్గర ఉంటుంది ఫస్ట్. ఏంటి? చిన్న ముళ్ళు, అవునా? 12, 1, 5, 6, 7, 8, 9. ఓకే, 2 దగ్గర ఉంటుంది, అవునా? 2 దగ్గర నుంచి 3 దగ్గర రావాలంటే ఏమవ్వాలి?
ఈ పెద్ద ముళ్ళు మినట్స్ ముళ్ళు అనేది సర్కిల్ ఇలా తిరిగి ఇలా వస్తేనే కదా అవుతుంది. సో ఒక్కటి ఏంటి 2 టైమ్స్ అనేది ఇది రొటేట్ అవుతుంది అనమాట. 90 degrees అనేది 2 టైమ్స్ వస్తుంది మనకి 1 సర్కిల్లో. ఒక డెరివేషన్ నేను మళ్ళీ చెప్తాను కదా. ఓకే, 1 అవర్లో 90 degrees అనేవి 2 టైమ్స్ వస్తాయి. 1 అవర్లో 90 degrees అనేవి 2 టైమ్స్ వస్తాయి. కంప్లీట్ అవర్స్లో 1 అవర్లో 90 degrees అనేవి 2 టైమ్స్ వస్తాయి. ఒక్కసారి మాత్రమే రావు అనమాట. ఎప్పుడు అనంటే 3 to 4 అండ్ 9 to 10 మాత్రం. 3 to 4 అండ్ 9 to 10 ఈ 2 టర్మ్స్లో మాత్రం ఓన్లీ 1 టైమే వస్తుంది. 90 degrees అనేది ఓన్లీ 1 టైమే వస్తుంది. ఓకేనా? 3 to 4 అండ్ 9 to 10 ఓన్లీ 1 టైమే వస్తుంది 90 degrees. ఓకే, మిగతా అన్నిట్లోనూ 90 degrees అనేది 2 టైమ్స్, అంటే మిగతా ప్రతి అవర్లోనూ 90 degrees అనేవి 2 టైమ్స్ వస్తాయి అన్నమాట. అంటే మొత్తం 24 hours కదా. 24 hoursలో ఒక 2 hours తీసేద్దాం. 3 to 4, 4 to 10 అంటే 22 hours 90 degrees ఎన్ని టైమ్స్ వస్తాయి? 2 టైమ్స్ వస్తాయి. అంటే 22 into 2 44 టైమ్స్ వస్తాయి. ఓకేనా? నేను ఎందుకు 22 టైమ్స్ అని రాస్తున్నాను అని అంటే ఓకే మనకి నేనేం చెప్పాను? ఓకే, 12 అవర్స్లో మనకి ఇప్పుడు 12 hours ఉన్నాయి. 12 అవర్స్లో మనకి 90 degrees అనేవి 22 టైమ్స్ వస్తాయి. ఓకే, 12 అవర్స్లో 90 degrees అనేవి 22 టైమ్స్ వస్తాయి. అండ్ 24 అవర్స్లో 90 degrees అనేవి 22 అంటే డబల్ కదా, అంటే +22 అంటే 44 టైమ్స్ వస్తాయి. 24 అవర్స్లో 90 degrees అనేది 44 టైమ్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా వస్తుందని నేను చెప్తాను. 12 అవర్స్లో 22 టైమ్స్ వస్తాయి. 24 అవర్స్లో 44 టైమ్స్ వస్తాయి 90 degrees అనేది. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాను? 3 to 4 అండ్ 9 to 10 ఓన్లీ 1 టైం వస్తుంది 90 degrees అని అన్నా కదా. అండ్ ఓకే, పర్వాలేదు. ఇది ఎలా వస్తుందని అన్నా కదా. ఓకే, మనకి 12 hours ఉన్నాయి. అవునా? 12 అవర్స్లో ప్రతి అవర్కి ఇది ఒకసారి పక్కన పెడదాం. ఇవి కూడా 2 టైమ్స్ వస్తాయని అనుకుందాం. లాస్ట్లో చెప్తాను నేను. 12 అవర్స్లో ఒక్కొక్క అవర్కి 2 టైమ్స్ వస్తాయని అంటున్నాను కదా 90 degrees అనేవి. అవునా? సో 12 అవర్స్లో ఎన్ని టైమ్స్ వస్తాయంటే ఇంటూ 2 చేస్తాం. అంటే 24 టైమ్స్ రావాలి 90 degrees అనేవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ 12 అవర్స్లో 2 hours ఓన్లీ 1 టైమే వస్తుంది అంటున్నా. ఇక్కడ 1 టైం, ఇక్కడ 1 టైం. అంటే 1 hourలో 2 టైమ్స్ రావాల్సింది 1 టైమే వస్తుంది. అవునా? సో ఇక్కడ నుంచి 1 hour తీసేస్తే 2 hours తీసేయాలి. అవునా? అదే 2 టైమ్స్ తీసేయాలి. సో 22 టైమ్స్. అర్థమవుతుందా? సో 12 hours 22 టైమ్స్ వస్తాయి అన్నమాట. అలా ఇది వచ్చింది. సో దీన్ని డబుల్ చేయాలి. 22 టైమ్స్ 24 అవర్స్లో 44 టైమ్స్ వస్తాయి. మీకు 24 hours కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటే 24 hours ప్రతి టర్మ్ ఒక డేలో ప్రతి అవర్ ఒక డేలో 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 అనేది మిడ్ నైట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది. 3 అనేది మిడ్ నైట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది. 12 అనేది మిడ్ నైట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది. అవునా? అలా ప్రతి నెంబర్ అలా రిపీట్ అట్లా 2 టైమ్స్ వస్తుంది కదా. సో ఇవి 1 టైం వచ్చినప్పుడు ఇక్కడొకటి ఒకసారి వచ్చాయి కదా. సో ఇక్కడ ఒక టైం అంటే 2 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేసాం 1 టైం వచ్చినప్పుడు. 24 hours అనేప్పుడు 2 టైమ్స్ వస్తాయి కదా. 3 అనేది మిడ్ నైట్ వస్తుంది, మార్నింగ్ వస్తుంది. 9 అనేది మార్నింగ్ వస్తుంది, నైట్ వస్తుంది. అవునా? సో ఆ 2 టైమ్స్ వచ్చిన దాంట్లో కూడా చెరొకసారి తీసేస్తాం. ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు కూడా ఇందులో నుంచి ఒకసారి తీసేస్తాం. అవునా? సో అలా అన్నమాట. అంటే ఓకే, ఇప్పుడు నేను ఇందాక చేసినట్టే చేద్దాం. 24 hours అనుకుందాం. ఒక్కొక్క అవర్కి 2 టైమ్స్ అని అన్నాం. అంటే 48 hours. ఓకే, 48 hoursలో నేనేం చెప్పాను? ఇక్కడ 3 to 4 ఒకసారి 2 సార్లు 2 టైమ్స్ వస్తుంది. 3 to 4 24 hoursలో 3 to 4 అనేది అంటే 4 o'clock అనేది 24 hours 24 hoursలో 2 టైమ్స్ వస్తుంది. అంటే చిన్నమూలు 3 నుంచి 4కి వెళ్తుంది కదా. అలాగే 9 to 10 కూడా 2 టైమ్స్ వస్తుంది. 1 టైం వచ్చినప్పుడు ఇందులోంచి ఒకటి తీసేస్తాం కదా. ఎందుకు 90 degrees ఒకసారి వస్తుంది అన్నాను కాబట్టి 2 టైమ్స్ వచ్చినప్పుడు 2 సార్లు తీసేస్తాం. అవునా? సో అంటే ఇందులో 2 అంటే 4. సో సబ్ట్రాక్ట్ చేయాలి 4ని.
అప్పుడు 44 అవర్స్ 44 టైమ్స్ 24 అవర్స్లో కూడా 44 టైమ్స్ వస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి ఇందులో. హవర్స్ హ్యాండ్ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఉంటుంది, 3 హ్యాండ్స్ ఉంటాయి. సెకండ్స్ హ్యాండ్ కూడా ఉంటుంది. హవర్స్ హ్యాండ్ చిన్నగా ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ కొంచెం పెద్దగా, సెకండ్ హ్యాండ్ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మనకి క్లాక్లో కంప్లీట్గా 12 అవర్స్ ఉంటాయి కదా. క్లాక్లో 12 అవర్స్ ఉంటాయి కదా, అంటే కంప్లీట్గా 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది అర్థం. ఓకేనా? 12 అవర్స్లో 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఏంటి? మినిట్స్ హ్యాండ్ 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. అవునా? సో మనకు అప్పుడు 1 అవర్లో 12 అవర్స్లో 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది కదా. 1 అవర్లో 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది కదా క్లాక్. 1 అవర్ కంప్లీట్ అవ్వాలి అంటే మినిట్స్ హ్యాండ్ ఏం చేయాలి? సర్కిల్ చుట్టూ తిరిగి వచ్చేయాలి. అంటే 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది 1 అవర్లో మినిట్ హ్యాండ్. ఓకే, 1 అవర్లో 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది మినిట్ హ్యాండ్. ఇట్స్ ఫైన్. ఇప్పుడు మనం హవర్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అనేది మనకి ఎలా తెలియాలి అని అంటే, ఎన్ని అవర్స్ ఉన్నాయి క్లాక్లో? 12 అవర్స్ ఉన్నాయి. సో 360/12 ఎంత? 30 డిగ్రీస్ కదా. అంతే, 30 డిగ్రీస్ కదా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, 1 అవర్లో 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది మినిట్స్ హ్యాండ్. అప్పుడు 1 అవర్లో హవర్స్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అని అంటే 30 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ పోనీ 1 మినిట్లో ఇప్పుడు సెకండ్స్ హ్యాండ్ ఎంత కవర్ చేస్తుంది? 1 మినిట్లో సెకండ్ హ్యాండ్ సర్కిల్ తిరుగుతుంది కదా. కంప్లీట్ సర్కిల్ తిరిగి రావాలి 1 మినిట్లో సెకండ్ హ్యాండ్. అంటే ఎంత యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది సెకండ్స్ హ్యాండ్ అంటే 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది. అప్పుడు 1 మినిట్లో మినిట్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది? చెప్పండి. 1 మినిట్లో మినిట్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది? 1 మినిట్ ఎలా చెప్తాం మనము అని అంటే, మనం ఇది ఎలా కనుక్కోవచ్చు 1 మినిట్లో ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అని అంటే, ఓకే, ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, అది ఈజీగా అర్థం అవడానికి. జనరల్గా 12 to 1 ఆర్ ప్రతి నెంబర్ మధ్యలో ఎన్ని మినిట్ పిన్స్ ఉంటాయి? 5 మినిట్ పిన్స్ ఉంటాయి. అవునా? అంటే దీన్ని మినిట్ స్పేస్ అని అంటాం. అవునా? సో మనకి 1 మినిట్లో ఎంత మినిట్ స్పేస్ కంప్లీట్ చేసుకుంటుంది అంటే 1 మినిట్ స్పేసే కంప్లీట్ చేసుకుంటుంది. అవునా? ఇప్పుడు ఈ 12 దగ్గర నుంచి ఇక్కడ 1 ఉండింది, ఇక్కడ 5 ఉన్నాయి మినిట్స్ పిన్స్. సో ఈ 12 దగ్గర ఉన్న 1 మినిట్ ఇక్కడికి జరిగాక సెకండ్స్ హ్యాండ్ రొటేట్ అయ్యి వస్తుంది కరెక్ట్గా. మినిట్ హ్యాండ్ రొటేట్ అయ్యి రాదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతవరకు జరుగుతుంది అంటే 1 మినిట్ స్పేసే ఉంటుంది కదా. సో 1 మినిట్కి 1 మినిట్ స్పేస్ ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి ఏం తెలుసు? 60 మినిట్స్ అయితేనే, మినిట్స్ పరంగా మాట్లాడుకుంటే 60 మినిట్స్ అయితేనే 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ మరి 60 మినిట్స్ 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ అయింది అనుకో, ఇప్పుడు 1 మినిట్కి ఎంత కంప్లీట్ అవుతుంది అనేది మనకు తెలియదు కదా. ఇవి సెకండ్ మినిట్స్. సో ఇలా క్రాస్ తీసుకోకూడదు. ఈ 2 మినిట్స్లో తీసుకుంటున్నాం కదా, అందుకని క్రాస్ తీసుకోవచ్చు. 360/60 అంటే 6. అంటే 1 మినిట్కి మినిట్ హ్యాండ్ 6 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, అర్థమవుతుందా? 1 మినిట్కి మినిట్ హ్యాండ్ 6 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. 1 మినిట్కి సెకండ్ హ్యాండ్ 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, 1 అవర్కి మినిట్ హ్యాండ్ 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటే 1 అవర్కి అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓకే, 1 అవర్కి 30 డిగ్రీస్, 1 మినిట్కి 6 డిగ్రీస్. ఇక్కడికి అది అయిపోయింది. అండ్ 1 మినిట్కి 1 మినిట్కి సెకండ్ హ్యాండ్ చూసాం, మినిట్ హ్యాండ్ చూసాం. మరి 1 మినిట్కి హవర్ హ్యాండ్ ఎంత కంప్లీట్ చేసుకుంటుంది? హవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది? మనకి ఇది తెలుసా? డైరెక్ట్గా తెలియదు మనకి. అవునా? ఓకే, ఇక్కడ ఏమనుకున్నాం మనం? చాలామంది చెప్పుంటారు అనుకుంటున్నాం ఇప్పుడు ఆన్సర్. ఇక్కడ ఏమనుకుంటాం మనం? 1 అవర్కి అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది అని అంటున్నాం. ఓకే,
1 అవర్కి 30 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది అన్నాం. 1 మినిట్కి ఎంత కంప్లీట్ చేసుకుంటుంది అన్నప్పుడు 1 అవర్కి 60 మినిట్స్ కదా, అవునా? 60 మినిట్స్ కాబట్టి ఈ మినిట్ని హవర్లో రాయాలనుకో 60 మినిట్ సారీ ఈ హవర్ని మినిట్లో రాయాలంటే 60 మినిట్స్ రాస్తాం, బట్ మినిట్ని హవర్ రాయాలంటే డివైడెడ్ బై రాస్తాం కదా. సో డివైడెడ్ బై అంటే మనకి 1 అవర్కి 30 డిగ్రీస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు 1 మినిట్కి ఎంత అని అంటే ఇక్కడ మినిట్ తీసుకున్నప్పుడు డివైడెడ్ బై 60 చేస్తామన్నమాట. అంటే 6 to 3 అంటే ఎంత, దీనిలో హాఫ్ కదా, ఐ మీన్ 1/2 కదా. సో అప్పుడు 0.5 అవుతుందా 1/2 అంటే, అంతే కదా, 1/2 డివైడ్ చేస్తే 0.5. సో 1 మినిట్కి హవర్ హ్యాండ్ 0.5 కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? 1 అవర్కి 30 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటే 1 మినిట్కి 6 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, 1 అవర్కి మినిట్ హ్యాండ్ 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. 1 అవర్కి అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటుంది. 1 మినిట్కి సెకండ్ హ్యాండ్ 360 డిగ్రీస్ కంప్లీట్ చేసుకుంటే 1 మినిట్కి మినిట్ హ్యాండ్ 60 డిగ్రీసే కంప్లీట్ చేసుకుంటుంది. 360 30, అవర్స్కి 360 60 అనమాట, మినిట్ 10 సెకండ్స్ చూసినప్పుడు. ఓకేనా? 1 మినిట్కి అవర్ హ్యాండ్ 0.5 కంప్లీట్ చేసుకుంటుంది, 0.5 డిగ్రీ యాంగిల్ కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఓకే, ఒక సర్కిల్ డ్రా చేసుకుంటే సో ఈ సర్కిల్లో మనకి ఇప్పుడు ఎన్ని 90 డిగ్రీస్ ఐ మీన్ ఎన్ని 90 డిగ్రీస్ వస్తాయి అంటే రైట్ యాంగిల్స్ ఎన్ని వస్తాయి సర్కిల్లో అంటే మొత్తం 24 అవర్స్లో మనకి ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి, పర్ అవర్కి ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి, అలా అవన్నీ చూద్దాం అనమాట. రైట్ యాంగిల్స్ అంటే మీకు నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. 12 3 6 9. ఓకే, సో ఇక్కడ ఏమైంది అని అంటే మనకి ఓకే ఇన్ అవర్స్ ఆఫ్ 90 డిగ్రీస్. ఓకే, సపోజ్ మనం ఎంత తీసుకుందాం, 3 o'clock తీసుకుందాం. 3 o'clock తీసుకుందాం. నేను ఇందాక చెప్పాను మినిట్ స్పేస్ అదంతా. సో మనకి 1 ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి, 12కి 1కి మధ్యలో 5 minute స్పేసెస్ ఉంటాయి. అట్లా ఈ గ్యాప్లో 5, ఈ గ్యాప్లో 5, ఈ గ్యాప్లో 5 అంటే మొత్తం కలిపి 50 minute స్పేసెస్ ఉంటాయి. మొత్తం కలిపి 50 minute స్పేసెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే 1 అవర్కి సారీ ఒక 90 degrees యాంగిల్లో ఒక 90 degrees యాంగిల్లో హవర్స్ చూద్దాం. 3 o'clock అనుకుంటే అది 90 degrees కదా. సో 90 degreesలో ఎన్ని మినిట్ స్పేసెస్ కవర్ అవుతాయంటే 15 minute స్పేసెస్ కవర్ అవుతాయి 90 degreesలో. ఓకే, అలాగే ప్రతి 1 అవర్లో 90 degrees ఎన్ని టైమ్స్ వస్తాయి అని అంటే ఓకే ఇప్పుడు 3 o'clock తీసుకుందాం. 3 o'clockలో మనం ఇక్కడ ఉంటుంది కదా ఫస్ట్. ఇప్పుడు మనం 3 o'clock టైం రావాలంటే 2 దగ్గర ఉంటుంది ఫస్ట్. ఏంటి చిన్నములు, అవునా? 12 1 5 6 7 8 9 ఓకే 2 దగ్గర ఉంటుంది, అవునా? 2 దగ్గర నుంచి 3 దగ్గర రావాలంటే ఏమవ్వాలి, ఈ పెద్ద ముళ్ళు మినిట్స్ ముళ్ళు అనేది సర్కిల్లో ఇలా తిరిగి ఇలా వస్తేనే కదా అవుతుంది. సో ఒక్కటి ఏంటి 2 times అనేది ఇది రొటేట్ అవుతుంది అనమాట. 90 degrees అనేది 2 times వస్తుంది మనకి 1 సర్కిల్లో. ఒక డెరివేషన్ నేను మళ్ళీ చెప్తాను కదా. ఓకే, 1 అవర్లో 90 degrees అనేవి 2 times వస్తాయి. 1 అవర్లో 90 degrees అనేవి 2 times వస్తాయి. కంప్లీట్ అవర్స్లో 1 అవర్లో 90 degrees అనేవి 2 times వస్తాయి. ఒక్కసారి మాత్రమే రావన్నమాట. ఎప్పుడు అని అంటే 3 to 4 and 9 to 10 మాత్రం. 3 to 4 and 9 to 10 ఈ 2 టర్మ్స్లో మాత్రం ఓన్లీ 1 టైమే వస్తుంది. 90 degrees అనేది ఓన్లీ 1 టైమే వస్తుంది. ఓకేనా? 3 to 4 and 9 to 10 ఓన్లీ 1 టైమే వస్తుంది 90 degrees. ఓకే, మిగతా అన్నిట్లోనూ 90 degrees అనేది
2 టైమ్స్ అంటే మిగతా ప్రతి అవర్లోనూ 90 డిగ్రీస్ అనేవి 2 టైమ్స్ వస్తాయి అన్నమాట. అంటే మొత్తం 24 అవర్స్ కదా, 24 అవర్స్లో ఒక 2 అవర్స్ తీసేద్దాం. 3 to 4, 4 to 10 అంటే 22 అవర్స్ 90 డిగ్రీస్ ఎన్ని టైమ్స్ వస్తాయి? 2 టైమ్స్ వస్తాయి. అంటే 22 into 2 44 టైమ్స్ వస్తాయి. ఓకేనా? నేను ఎందుకు 22 టైమ్స్ అని రాస్తున్నాను అని అంటే ఓకే మనకి నేనేం చెప్పాను, ఓకే 12 అవర్స్లో మనకి ఇప్పుడు 12 అవర్స్ ఉన్నాయి 12 అవర్స్లో మనకి 90 డిగ్రీస్ అనేవి 22 టైమ్స్ వస్తాయి. ఓకే 12 అవర్స్లో 90 డిగ్రీస్ అనేవి 22 టైమ్స్ వస్తాయి. అండ్ 24 అవర్స్లో 90 డిగ్రీస్ అనేవి 22 అంటే డబుల్ కదా, అంటే ప్లస్ 22 అంటే 44 టైమ్స్ వస్తాయి. 24 అవర్స్లో 90 డిగ్రీస్ అనేది 44 టైమ్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా వస్తుందని నేను చెప్తాను. 12 అవర్స్లో 22 టైమ్స్ వస్తాయి, 24 అవర్స్లో 44 టైమ్స్ వస్తాయి 90 డిగ్రీస్ అనేది. ఓకే అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పాను, 3 to 4 and 9 to 10 ఓన్లీ 1 టైం వస్తుంది 90 డిగ్రీస్ అని అన్నా కదా. అండ్ ఓకే పర్వాలేదు, ఇది ఎలా వస్తుందని అన్నా కదా. ఓకే మనకి 12 అవర్స్ ఉన్నాయి అవునా. 12 అవర్స్లో ప్రతి అవర్కి ఇది ఒకసారి పక్కన పెడదాం. ఇవి కూడా 2 టైమ్స్ వస్తాయని అనుకుందాం. లాస్ట్లో చెప్తాను నేను. 12 అవర్స్లో ఒక్కొక్క అవర్కి 2 టైమ్స్ వస్తాయని అంటున్నాను కదా 90 డిగ్రీస్ అనేవి అవునా. సో 12 అవర్స్లో ఎన్ని టైమ్స్ వస్తాయంటే ఇంటూ 2 చేస్తాం, అంటే 24 టైమ్స్ రావాలి 90 డిగ్రీస్ అనేవి. ఓకే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ 12 అవర్స్లో 2 అవర్స్ ఓన్లీ 1 టైమే వస్తుంది అంటున్నా. ఇక్కడ 1 టైం, ఇక్కడ 1 టైం, అంటే 1 అవర్లో 2 టైమ్స్ రావాల్సింది 1 టైమే వస్తుంది అవునా. సో ఇక్కడ నుంచి 1 అవర్ తీసేస్తే 2 అవర్స్ తీసేయాలి అవునా. అదే 2 టైమ్స్ తీసేయాలి. సో 22 టైమ్స్ అర్థమవుతుందా. సో 12 అవర్స్ 22 టైమ్స్ వస్తాయి అన్నమాట. అలా ఇది వచ్చింది. సో దీన్ని డబుల్ చేయాలి. 22 టైమ్స్ 24 అవర్స్లో 44 టైమ్స్ వస్తాయి. మీకు 24 అవర్స్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటే 24 అవర్స్ ప్రతి టర్మ్ ఒక డేలో ప్రతి అవర్ ఒక డేలో 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 అనేది మిడ్ నైట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది. 3 అనేది మిడ్ నైట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది. 12 అనేది మిడ్ నైట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది అవునా. అలా ప్రతి నెంబర్ అలా రిపీట్ అట్లా 2 టైమ్స్ వస్తుంది కదా. సో ఇవి 1 టైం వచ్చినప్పుడు ఇక్కడొకటి ఒకసారి వచ్చాయి కదా. సో ఇక్కడొక టైం అంటే 2 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేసాం 1 టైం వచ్చినప్పుడు. 24 అవర్స్ అనేప్పుడు 2 టైమ్స్ వస్తాయి కదా. 3 అనేది మిడ్ నైట్ వస్తుంది, మార్నింగ్ వస్తుంది. 9 అనేది మార్నింగ్ వస్తుంది, నైట్ వస్తుంది అవునా. సో ఆ 2 టైమ్స్ వచ్చిన దాంట్లో కూడా చెరొకసారి తీసేస్తాం. ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు కూడా ఇందులో నుంచి ఒకసారి తీసేస్తాం అవునా. సో అలా అనమాట. అంటే ఓకే ఇప్పుడు నేను ఇందాక చేసినట్టే చేద్దాం. 24 అవర్స్ అనుకుందాం. ఒక్కొక్క అవర్కి 2 టైమ్స్ అని అన్నాం, అంటే 48 అవర్స్. ఓకే 48 అవర్స్లో నేనేం చెప్పాను, ఇక్కడ 3 to 4 ఒకసారి 2 సార్లు 2 టైమ్స్ వస్తుంది. 3 to 4 24 అవర్స్లో 3 to 4 అనేది అంటే 4 o'clock అనేది 24 అవర్స్లో 2 టైమ్స్ వస్తుంది. అంటే చిన్నమూలు 3 నుంచి 4కి వెళ్తుంది కదా. అలాగే 9 to 10 కూడా 2 టైమ్స్ వస్తుంది. 1 టైం వచ్చినప్పుడు ఇందులోంచి ఒకటి తీసేస్తాం కదా. ఎందుకు 90 డిగ్రీస్ ఒకసారి వస్తుంది అన్నాను కాబట్టి 2 టైమ్స్ వచ్చినప్పుడు 2 సార్లు తీసేస్తాం అవునా. సో అంటే ఇందులో 2 అంటే 4. సో సబ్ట్రాక్ట్ చేయాలి 4ని. అప్పుడు 44 అవర్స్ 44 టైమ్స్ 24 అవర్స్లో కూడా 44 టైమ్స్ వస్తుంది. అర్థమవుతుందా మీకు. సో అదనమాట. ఇంకొక పాయింట్ చూద్దాము. లైక్ ఏంటది ఇంకొక పాయింట్ అని అంటే చూడండి, ప్రతి 1 అవర్కి అవర్స్ అండ్ మినిట్ హ్యాండ్ ఒకసారి కలుస్తాయి అవునా. మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు 3 o'clock ఉంది. ఈ మినిట్ హ్యాండ్ ఇలా తిరిగి 3 o'clock దగ్గరకు వస్తుంది కదా. మళ్ళీ డబల్ టైం రాదు కదా. ఒకసారి వచ్చిందంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు 1 hour అవునా. సో ప్రతి 1 hourకి ఎవ్రీ 1 hourకి మినిట్ హ్యాండ్ అంటే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఒకసారి కలుస్తాయి అన్నమాట, కోయిన్సైడ్ అవుతాయి. మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ విల్ కోయిన్సైడ్ 1 టైం కోయిన్సైడ్ అవుతాయి
ఓకేనా. అండ్ అలాగే ప్రతి అవర్కి ఒక్కసారి కోయిన్సైడ్ అయినప్పుడు మరి 12 అవర్స్కి ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి? ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి 12 అవర్స్కి? సో ఇదేంటి 12 అవర్స్కి ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది అని అంటే చెప్పండి. 12 టైమ్స్ అని అంటాం జనరల్గా మనం, అవునా? బట్ ఇలా కాదు, అది తప్పు అనమాట. ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది అని అంటే ఓన్లీ 11 టైమ్స్ మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఓన్లీ 11 టైమ్స్ మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, అది ఎలాగా? సి, ఇక్కడ మనకి 11 నుంచి 12, 1 క్లాక్లో 11, 12, 1 ఈ 2 అవర్స్లో ఓన్లీ 1 టైం మాత్రమే ఇది కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఓకే, మిగతా ఓన్లీ 1 టైం మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది అనమాట. మిగతా అన్నిట్లో 1 టైం కోయిన్సైడ్ అవుతుంది ప్రతి 1 అవర్కి. బట్ 11 to 1 మాత్రం ఓన్లీ 1 టైం మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎలా అనంటే 11 o'clock ఇది కదా. సో 11 o'clock దగ్గర కలవదు మినిట్ హ్యాండ్ అనేది, అలా తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేసరికి చిన్న ముళ్ళు 12 దగ్గరికి వెళ్ళిపోతుంది, అవునా? సో అక్కడ కోయిన్సైడ్ అవుతుంది ఒకసారి. అండ్ అలాగే ఈ 12 దగ్గర ఉన్నది మళ్ళీ ఇక్కడ ఉంది కదా చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు. సో చిన్న ముళ్ళు ఇలా 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 వెళ్తుంది సర్కిల్ లాగా, వెళ్ళి తిరిగేసరికి 12 దగ్గర ఉన్న పెద్ద ముళ్ళు తిరిగి వెళ్ళేసరికి, మినిట్ హ్యాండ్ తిరిగి వెళ్ళేసరికి హవర్ హ్యాండ్ ఏమవుతుంది 1 దగ్గరకు వచ్చేస్తుంది, అవునా? సో ఈ రెండు కోయిన్సైడ్ అవ్వలేవు కదా. సో అలా ఓన్లీ 12 దగ్గర మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది, 12 to 1. సో అలా 2 అవర్స్లో 1 hour మాత్రమే 1 టైం మాత్రమే కోయిన్సైడ్ అవుతుంది. అండ్ మిగతా అన్ని సార్లలో 1 టైం, అన్ని అవర్స్లో 1 టైం కోయిన్సైడ్ అవుతుంది. సో కంప్లీట్గా ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది అని అంటే 11 టైమ్స్. ఎన్ని అవర్స్లో? 12 అవర్స్లో. అప్పుడు 24 అవర్స్లో దీన్ని డబల్ చేస్తాం, 22 టైమ్స్. ఎందుకు? 11 to 1 పొద్దున 11 o'clock అయింది అనుకుందాం, మార్నింగ్ 12 అయింది, తర్వాత మధ్యాహ్నం 1 అయింది అలా అనుకుందాం. మళ్ళీ నైట్ తిరిగి 11, 12, 1 రావాల్సిందే కదా 24 అవర్స్లో. సో 2 టైమ్స్ వస్తుంది కదా. సో 1 టైంలో 2 అవర్స్, 1 టైం 1 సర్కిల్ తిరిగినప్పుడు అవర్స్ అండ్ 2 అవర్స్లో 1 టైం కోయిన్సైడ్ అయినప్పుడు 2 టైమ్స్ సర్కిల్ తిరిగినప్పుడు 2 టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది కదా 2 అవర్స్లో. సో అలా 22 అనమాట. ఆర్ దీన్ని డబల్ చేస్తే కూడా 22 కదా. అర్థమవుతుందా మీకు క్లియర్గా? సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. దే విల్ కోయిన్సైడ్. 1 hourలో 1 టైం కోయిన్సైడ్ అవుతుంది, 12 అవర్స్లో 11 టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది, అండ్ 24 అవర్స్లో 22 టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఓకే, కోయిన్సైడ్ అవ్వడం అంటే ఇలా కలవడం, అవునా? అవర్స్ అండ్ మినిట్ హ్యాండ్, అవునా? ఆపోజిట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం, కరెక్ట్? ఓకే. ఇది కోయిన్సైడ్ అయినప్పుడు దీని మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? యాంగిల్ అనేది ఉండదు కదా. హవర్స్ అండ్ మినిట్ హ్యాండ్ ఒక దగ్గర ఉన్నప్పుడు 0 degrees అని అంటాం, 0 degrees యాంగిల్ ఉంటుంది. ఓకే, ఒకవేళ హవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆపోజిట్లో ఉందంటే అప్పుడు ఇటు హవర్స్ అండ్ ఇటు మినిట్స్ హ్యాండ్ ఉంది అనుకుందాం, అప్పుడు 180 degrees కవర్ అవుతుంది. ఎంత కవర్ అవుతుంది? 180 degrees కవర్ అవుతుంది. ఓకే, సో ఆపోజిట్ ఫేజ్ ఉన్నా కూడా అంతే. మరి ఆపోజిట్ ఫేజ్ ఆల్సో, ఆపోజిట్ ఫేజ్లో ఉన్నా కూడా సో 1 hourలో 1 టైమే ఆపోజిట్లో ఉంటుంది, అవునా? ఇప్పుడు 3 o'clock అనుకుందాం, 3 o'clock అయింది, ఇది 4కి వెళ్ళే లోపు ఇది ఇలా ఇలా తిరిగి వచ్చి ఓన్లీ 1 టైం దీనికి ఆపోజిట్లో ఉంటుంది కదా 1 hourలో. అలా ప్రతి అవర్ అంతే కదా. సో 1 hourలో 1 టైమ్స్, 12 అవర్స్లో 11 టైమ్స్, 12 అవర్స్లో 11 టైమ్స్ అనమాట. సేమ్ ఇందాక చెప్పిన దానిలాగే. అండ్ 24 అవర్స్లో 22 టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది. ఆపోజిట్ అయినా సేమే, సారీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, కోయిన్సైడ్ ఉంటున్నాను. ఆపోజిట్ డైరెక్షన్లో అయినా సేమే, కోయిన్సైడ్ అయినా కూడా సేమే. ఓకేనా? ఒకవేళ మనం 2 కన్సిడర్ చేద్దాం.
బోత్ అవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్కి ఓకే ఆపోజిట్ అంటే 180 degrees ఫామ్ అవుతుంది కదా, 180 degrees ఫామ్ అవుతుంది అవునా. సో హవర్స్ అండ్ మినిట్స్ హ్యాండ్ బోత్ 180 degrees అండ్ 0 degrees ఫామ్ అవుతుంది అనుకుందాం. అలా 1 అవర్లో ఎన్నిసార్లు జరుగుతుంది? 2 times జరుగుతుంది. 1 అవర్లో 0 degrees ఫామ్ అయ్యేది 1 time, 180 degrees ఫామ్ అయ్యేది 1 time అవునా. సో 2 times ఫామ్ అవుతుంది అనమాట అవర్స్ 1 అవర్లో. అదే 12 అవర్స్లో 1 అవర్లో 2 times ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఆపోజిట్ ఒకసారి ప్లస్ కోయిన్సైడ్ ఒకసారి. ఓకేనా. 12 అవర్స్లో కూడా అంతే, 11 times ఆపోజిట్, 11 times కోయిన్సైడ్. ఇక్కడ మనం చూస్తాం కదా. సో 22 times. అదే 24 అవర్స్లో 44 times. అర్థమవుతుందా మీకు? ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లియర్గా చెప్పమన్నా, లేకపోతే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా డయాగ్రామ్స్ క్లియర్గా అలా గీసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ చూద్దాం. లైక్ ఇక్కడ గెయిన్ లేదా లాస్ ఏమంటారు, లూజెస్ గెయిన్స్ అలా ఉంటాయి కదా. ఇట్ గెయిన్స్ సమ్ టైమ్, ఇట్ లూజెస్ సమ్ టైమ్ అలా. అంటే జనరల్గా ఇంగ్లీష్ గ్రామర్ కరెక్షన్ గురించి చెప్తున్నా అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి 12 అయింది టైం. ఓకే, 3, 12, 6, 9. ఓకే, 12 అయింది అనుకుందాం ఇప్పుడు టైం. నేనేమంటాను, ఇట్ ఈస్ 12 o'clock now. It gains ఓకే అదర్ క్లాక్ ఇట్ గెయిన్స్ 15 minutes అని అన్నానంటే అప్పుడు ఏమవుతుంది, 15 minutes ఎక్స్ట్రా దీనికి యాడ్ అయినట్టు అవునా. అప్పుడు ఏమవుతుంది అని అంటే 12:15 అవుతుంది. సో అప్పుడు యాక్చువల్ టైం ఏమవుతుంది, 12:15. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఇట్ మీన్స్ అంటే ఇట్ గెయిన్స్ అని అనొచ్చు, లేదా క్లాక్ అహెడ్ 15 minutes, క్లాక్ అహెడ్ 10 minutes, లేదా క్లాక్ అహెడ్ 5 minutes. అలా మనం ఇట్ గెయిన్స్ అనొచ్చు, అహెడ్ 5 minutes అలా కూడా అనొచ్చు అనమాట. ఒకవేళ ఇది 12 o'clock ఉంది, అదర్ క్లాక్ షోస్ 5 minutes బిహైండ్ అని అన్నాను అనుకో, అప్పుడు 12 o'clock కాస్త 11:55 అని అవుతుందని అర్థం. అదర్ క్లాక్ ఈస్ బిహైండ్ 5 minutes, క్లాక్ ఈస్ బిహైండ్ 10 minutes అలా అనమాట. ఓకే, మీకు అర్థమవుతుందా? ఓకే, ఇలాంటివే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్పాను, అహెడ్ లేదా గెయిన్. అప్పుడు ఏమవుతుంది, అహెడ్ ఆర్ గెయిన్ అన్నప్పుడు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది టైం అనేది. 12 ఉంటే గెయిన్ 5 minutes, అదర్ క్లాక్ గెయిన్ 10 minutes, లేదా క్లాక్ అహెడ్ 5 minutes అలా అన్నప్పుడు ఆ 5 minutes ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఒరిజినల్ టైంకి. ఓకే, ఒకవేళ బిహైండ్, BHIND అవునా, బిహైండ్ 5 minutes, బిహైండ్ 10 minutes, బిహైండ్ 15 minutes అన్నప్పుడు 12 o'clockకి 5 minutes తగ్గిపోయింది, 15 minutes తగ్గిపోయింది అలా అనమాట. బిహైండ్ అంటే తగ్గడం అనమాట. అర్థమవుతుందా? ఓకే, ఇలా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 12 o'clock అవుతుంది టైం, అండ్ లెట్ అస్ సే క్లాక్ గెయిన్స్ ఆర్ ఫాస్టర్ అని కూడా అనొచ్చు. క్లాక్ గెయిన్స్ ఆర్ ఫాస్టర్ 2 minutes per hour. ప్రతి అవర్కి 2 minutes గెయిన్ అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్ టైం 12 o'clock అని అన్నామంటే అప్పుడు ఆఫ్టర్ 1 o'clock క్లాక్ టైం ఏంటి, ఒరిజినల్ టైం 12 అయింది, ఆఫ్టర్ 1 o'clock ప్రతి అవర్కి 2 minutes గెయిన్ అవుతుంది, 2 minutes per hour గెయిన్ అవుతుంది. సో ఆఫ్టర్ 1 o'clock వాట్ విల్ హ్యాపెన్, 1 అవుతుంది కదా 12 కాస్త 2 minutes గెయిన్ అయిందంటే 12:02 అవుతున్నట్టు. నెక్స్ట్ 1 hour ఏమవుతుంది, 2:04 అవుతున్నట్టు. నెక్స్ట్ 1 hour అట్లా ప్రతి 1 hour 2 minutes గెయిన్ అవుతున్నట్టు అనమాట. లాస్ అవుతుంది అన్న కూడా అంటే 12 o'clock అవుతుంది, ఇట్ లూజెస్ 1 minute per hour అంటే ఆఫ్టర్ 1 hour వాట్ విల్ హ్యాపెన్, 12 o'clock కాస్త ఆఫ్టర్ 1 hour వాట్ విల్ హ్యాపెన్, జనరల్గా 1 o'clock అవ్వాలి 1 hourకి. సో ఇట్ లూజెస్ 1 minute అని అన్నాం, పర్ అవర్ ఇట్ లూజెస్ 1 minute అని అన్నాం. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే 1 minute పోతే 12:59 కదా, 12:59 అవుతుందని అన్నట్టు నెక్స్ట్ 1 hourలో. ఆ నెక్స్ట్ 1 hourలో ఏమవుతుంది, 12 కాస్త 1:59 అవ్వాలి కదా 1 hour అంటే.
ఓకేనా. 159 అవ్వాలి కదా 1 అవర్ అంటే. సో ఇక్కడ మనం 1 మినిట్ లాస్ అవుతున్నాం కాబట్టి 158. నెక్స్ట్ 1 అవర్లో 257. అట్లా 1 మినిట్ తగ్గుకుంటూ పోతుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. 15 minutes past 7 అని అన్నాం అనుకో, అంటే 15 minutes past 7 అంటే 7:15 అవుతుంది ఇప్పుడు అని అర్థం. ఓకేనా. 20 minutes to 8 o'clock అంటే ఇది మనందరికీ తెలుసు. 8 అవ్వడానికి 20 minutes ఉంది అని అర్థం. ఓకే. 6:15 అని అంటే 6:15. క్వార్టర్ అంటే ఏంటి? 15 minutes అని అర్థం కదా. అంటే పాస్ అయింది క్వార్టర్ అంటే 15 minutes, 6కి 15 minutes యాడ్ అయింది, 6:15 అని. 5:45 అంటే 15 minutes తక్కువ ఉంది 6 కన్నా, అంటే 5:45 అయినట్టు, అవునా. 6:30 అని అన్నాం అనుకో, హాఫ్ అంటే 30 minutes కదా. పాస్ట్ అని వచ్చినప్పుడు యాడ్ అవ్వాలి, 6:30 అవుతున్నట్టు. ఓకే. 10 o'clock ఇది మనకు తెలుసు. 5 o'clock, 10 o'clock ఇలా రాస్తాం. ఓకే. నూన్ ఆర్ మిడ్ డే అన్నప్పుడు 12 PM, నూన్ ఆర్ మిడ్ నైట్ అన్నప్పుడు ఏమొస్తుంది? ఇలా రాస్తాం 0 అని. ఓకే. AM అంటే ఏ టైం చెప్పండి? 12 AM to 12 PM కాదు, 00:00, 0 to 12 PM, అది 0 నూన్ టైం. స్పెసిఫిక్ టైం అనేది ఉండదు అనమాట, 0 టైం. ఓకే, అదే నేను ఇందాక చెప్పింది కూడా. ఇక్కడ మిడ్ నైట్ అంటే ఇలా రాస్తాము, మిడ్ డే అన్నప్పుడు 12 PM రాస్తాము అని. ఓకేనా. సో ఇది అన్నమాట. ఓకే, మీకు అర్థమవుతుంది కదా డీటెయిల్గా. అండ్ ఇంకేదో చెప్దామని అనుకున్నాను నేను. ఓకే, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ జనరల్గా ఓకే ఒక క్లాక్ ఉంది, 12:03:69 ఇలా ఉండింది. క్లాక్కి 12 hours ఉంటాయి, అవునా. డేకి 24 hours ఉంటాయి, అంటే క్లాక్ 2 times తిరిగి రావాల్సి వస్తుంది, అవర్స్ హ్యాండ్ అనేది. దీన్ని ఏమంటారు? బ్రోకెన్ క్లాక్ ఈజ్ ట్వైస్ పర్ డే. బ్రోకెన్ క్లాక్ ఈజ్ ట్వైస్ పర్ డే అలా అంటారు అనమాట. అంటే క్లాక్ 2 times రిపీట్ అవుతుంది అని అర్థం అనమాట. సపోజ్ 3:30 ఇట్ రిపీట్స్ 2 times in 24 hours, అవునా. ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఒకసారి. సమ్ టైమ్ అంటే డిపెండ్స్ ఆన్ అనమాట, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ బట్టి. ఇది కొంచెం థింక్ చేయాల్సి ఉంటుంది, ఆప్షన్స్ క్వశ్చన్స్ బట్టి కూడా. ఈ బ్రోకెన్ క్లాక్ ఈజ్ అన్నట్టుగా మనం ఇప్పుడు అంటున్నాం కదా, బ్రోకెన్ క్లాక్ ఈజ్ ట్వైస్ పర్ డే అలా. సో అది వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ బట్టి, ఆప్షన్స్ బట్టి డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఎనీ పాయింట్స్, ఎనీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకొని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్ డీటెయిల్గా, లాంగ్ వీడియో. ఓకేనా. విల్ డిస్కస్. ఓకే, ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. డూ షేర్ ద వీడియో, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ.